హలో హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ రేణుక. కొత్తిమీర రైస్, ఇది కొత్తిమీర రైస్ అండి. దీనిలో నేను హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసాను. అది ఏంటి అనేది ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఇలా ఏదన్నా మనకి రైస్ మిగిలింది అనుకోండి నైట్, దాన్ని కొంచెం పిల్లలు తినమంటే తినరు కదా, పేచి పెడతారు. మనకి టిఫిన్ పిండిలు ఏమి లేవు అనుకోండి, ఇది చక్కగా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దానికోసం నేను పల్లీలు తీసుకున్నానండి, ఆవాలు, ఇది ఏంటంటే కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. పల్లీలు, వేరుశనగ గుళ్ళు హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వులు వేసాను. దీనిలో కొంచెం ఒక పచ్చిమిరపకాయ వేసానండి, కరివేపాకు కంపల్సరీ. అయితే ఇవన్నీ తాలింపు వేసుకుందాం. ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం, వచ్చేసేయండి. స్టవ్ మీద వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత దానిలో జీలకర్ర అంటున్నా, ఆవాలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, ఇవన్నీ వేసి కలుపుకుందాం అండి. ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుందాం. ఆవాలు చిటపటమని వేసుకున్నాయి. జీలకర్ర కాదండి, నువ్వులు. ఇవి వేగాయి కదా, దీనిలో మనం ఇప్పుడు రెడీగా చేసి పేస్ట్ వేసుకుందాం. ఇది కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి చేస్తానండి పేస్ట్. ఇది మొత్తం కలిసేలాగా కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీనిలో ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందామండి, సాల్ట్ కొంచెం అంత కదా రైస్ అందుకని చెప్పి చూసి వేసుకోవచ్చు అని కొద్దిగా వేసానండి. పసుపు కూడా వేసి ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని ఫ్లేవర్ మాత్రం భలే ఉందండి. వెల్లుల్లిపాయ అది కొత్తిమీర ఫ్లేవర్ బాగా వస్తుంది. అందులో వేగిన తర్వాత నువ్వులు కూడా స్మెల్ బాగుందండి. ఇప్పుడు మనం రెడీగా ఉంచిన రైస్ వేసేసి మొత్తం కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇది మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి. లేదు అనుకుంటే మనం లంచ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. సాల్ట్ చూసి వేసాను కదండి, కొంచెం రైస్ ఉందని చెప్పి చాలా లేదు, అందుకని ఇంకొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. అలా చూసుకొని కలుపుకోవచ్చు. ఒకేసారి వేసుకుంటే తీయడం కష్టం అని చెప్పి కొంచెం కొంచెం వేసుకోవాలి. భలే ఉందండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సర్వ్ చేసుకుంటే మీకు కొత్తిమీర రైస్ రెడీ అవుతుంది. కొత్తిమీర రైస్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ కదండి. మనం వెజిటేబుల్స్ లేకపోయినా కర్రీ మధ్యాహ్నం ఫుడ్కి, నైట్ డిన్నర్కి ఉపయోగపడుతుంది. అలా కాదు, కొంచెం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టాలనుకున్నప్పుడు, ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్లా పెట్టాలనుకున్నప్పుడు ఇలా చేసి ఈజీగా పెట్టేయచ్చండి. ఈ కొత్తిమీర రైస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను గైస్, బాయ్.